హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బీరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ నా ఛానల్లో బేకింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. కేక్స్ అండ్ కప్ కేక్స్ అండ్ కుకీస్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ వాచ్ ఇట్ ఇన్ మై ఛానల్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని 2 వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ బీరకాయని ముందుగా వాష్ చేసుకొని చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బీరకాయ కట్ చేసుకున్నప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకోండి. చిన్న ముక్క చేదుగా ఉంటే కుకింగ్కి వాడొద్దు. అండ్ నెక్స్ట్ జీరా అండ్ సోంపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇందులో వాటర్ యాడ్ చేయక్కర్లేదు. బీరకాయ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ వస్తుంది. సో ఇందులో వాటర్ యాడ్ చేసుకోక్కర్లేదు. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత బీరకాయ పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒకసారి స్లోగా మిక్స్ చేసుకోండి. కూర కుక్ అయిన తర్వాత రెడ్యూస్ అయిపోతుంది, తగ్గిపోతుంది. సో స్లోగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. బీరకాయలో నుంచి వాటర్ బయటకు వస్తుంది. అండ్ తర్వాత బీరకాయలో నుంచి వాటర్ బయటకు వస్తుంది. నెక్స్ట్ 1/2 స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెడుతూ. మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవాలి. అండ్ 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు 1/2 స్పూన్ ఆఫ్ కారం అండ్ 1/2 స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కలుపుకోవాలి, లేదంటే బాటమ్కి స్టిక్ అయిపోతుంది. తర్వాత కూర కొంచెం రెడ్యూస్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో 5 మినిట్స్ మూత పెడుతూ కూరలో వాటర్ అంతా ఆవిరైనంత వరకు కుక్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా చూడండి. గరిటెతో ఒకవైపు మనం మూవ్ చేస్తూ ఉంటే వాటర్ ఏమీ కనిపించట్లేదు. సో కర్రీ రెడీ అయిపోయింది. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ బేకింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి నా ఛానల్లో, వాచ్ చేయండి.